తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోరుకొండలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం అశేష భక్తజన సందోహం మధ్య అత్యంత వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన పట్టు వస్త్రాలు, భక్తుల గోవింద నామస్మరణలతో కోరుకొండ పురవీధులు మారుమ్రోగాయి. కోరుకొండలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం కనుల పండుగగా సాగింది. వేడుకల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన పట్టు వస్త్రాలను స్వామివారికి భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ఆలయ వంశపారపర్య అర్చకులు రంగరాజన్ భట్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు. అన్నవరం దేవస్థానం ఈవో వేండ్ర త్రినాథరావు ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ వేడుకల్లో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాధా మనోహర్ దాస్ స్వామివారిని దర్శించుకున్నారు. మన పురాతన ఆలయాలని, రథాలని, ఈ దేవాలయాల్లో ఉండే విగ్రహాలని, ఈ సాంప్రదాయాల్ని మనం కాపాడుకోవాలంటే మనం రెగ్యులర్గా గుడికి వస్తూ ఉండాలి. భగవంతుడికి మనం ఏం చేయగలము అని మనం ఆలోచించాలి. ఈ ప్రపంచంలో అందరి మేలు కోరేది హిందూ ధర్మం, సనాతన ధర్మం మాత్రమే. గతంలో 45,000 మంది వరకు స్వామివారి దర్శనం చేసుకున్నట్టుగా ఉందండి. ఈ సంవత్సరం ఉచిత బస్సులు గవర్నమెంట్ వారు వేయడం వల్ల మహిళా భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం జరుగుతుంది. దీన్ని 45,000 లాస్ట్ టైం తీసుకున్నట్టయితే ఈ సంవత్సరం 60,000 నుంచి 65,000 వరకు వస్తారని అంచనా వేసుకుని తగిన విధంగా ఏర్పాటు చేయడం జరిగిందండి.